హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటి నాగరాజ్ యూట్యూబ్ ఫేస్బుక్. ఈరోజు ఒక విచిత్రం ఏంటంటే ఫ్రెండ్స్, నేను మాకు వరి కుప్ప కొట్టడం కోసం కూలీల కోసం మా ఊరు పక్కనే ఉన్న జింకల్ తండ, పరిగలబోడు తండ అని ఒక 2 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలోకి వచ్చి ఆ కూలీల కోసం దోలాడుతున్నప్పుడు ఒక విచిత్రం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మునిపెన్నడూ లేని విధంగా ఒక రైతు మిర్చి పంట పండిస్తున్నాడు. ఆ తోట చాలా బాగుందని అంటే అసలు చూద్దాం, వీడియో తీద్దామని వచ్చాను. నిజంగా అంటే నిజంగా నాకైతే ఈ తోట చూశాక ఇప్పుడున్న తోటలలో, ఇప్పుడున్న విత్తనాలలో ఇలాంటి విత్తనం కూడా ఉందా అని నాకు అనిపించింది. ఆ విత్తనం ఏంటయ్యా అంటే ఇగో శక్తిధర్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, శక్తిధర్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బిగ్నెస్ హైబ్రిడ్ మిరప అవపడుతుందా? ఇది పెట్టుకుని ఉన్నాయా? అయితే ఈ తోట గురించి నేను మీకు మొత్తం వివరాలు చెప్తా ఫ్రెండ్స్. నాకైతే ఈ విత్తనం గురించి ప్రతి ఒక్కటి ఆ రైతు ద్వారా, రైతే చెప్తున్నాడు, రైతు భార్య ఏం చెప్తుంది, పక్కన ఉన్న రైతులే చెప్తున్నారు, వాళ్ళ ద్వారా కనుక్కుందాం. ఎందుకంటే నేను చూసా కదా కొసకల్ల కాపు, అసలు ఎంత బాగుందంటే కాయ కూడా, గింత కూడా మచ్చ, జమినీ వైరస్, తర్వాత ఏరుకులుడు ఇలాంటి ఏమీ రోగాలు లేకుండా తట్టుకునే విత్తనం ఇది. చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇతను రైతు, ఈ తోటను పండిస్తున్న రైతు. మీ పేరన్నా? బాణత లక్ష్మణ్ జింకల్ తండ. బాణత లక్ష్మణ్ జింకల్ తండ. బాణత లక్ష్మణ్, మీరు ఎన్ని ఎకరాలు వేసారు ఈ తోట? ఈ ఎకరంన్నర వేసిన విఘ్నేష్ ఇత్తనం. ఈ ఇత్తనం ఉందని మీకు ఎవరు చెప్పారు? ఈ ఇత్తనం ఉందని మా బామర్ది చెప్పిండు. పోయిన సంవత్సరం వేసారంట వాళ్ళు కట్టిందట. వాళ్ళది బాగానే ఉంది, బాగా వచ్చింది. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు నాకు చెప్పారు. అయితే నేను ఇక్కడ ఫెర్టిలైజర్స్, భద్రా ఫెర్టిలైజర్స్ లో అడిగితే ఆయన దగ్గర లేదు. నేను తెప్పిస్తానని ఆయన ఎక్కడ ఏడాడో చూసి తెప్పించిండు. నాకు 20 ప్యాకెట్లు ఇచ్చిండు. అవి వేసిన విఘ్నేష్ ఇత్తనం వేసేసరికి తోట వచ్చింది. తోట బాగా వచ్చింది, బాగుంది. దీంట్లో ఇప్పుడు జమిని వైరస్ తట్టుకుంటుందా? వైరస్ తట్టుకుంటుంది, నల్లులు తట్టుకుంటుంది. కాపు కూడా మంచిగా వచ్చింది, దగ్గర గనుపులు వచ్చింది, కాయ పొడుగుంది, బాగా ఎరుపు ఉంది, కాయ మంచిగా ఉంది, మచ్చ లేకుండా ఉంది. దీనికి ఎన్ని పాటలలో అచ్చుకొచ్చింది అనేది? ఈ 3 పాటలు చేసింది. 3 పాటలు చేశారు, 3 పాటలకు అచ్చు వచ్చింది. అయితే ఇప్పుడు పెట్టుబడి ఏమైనా ఎక్కువైందా అన్న? పెట్టుబడి ఎక్కువ లేదు, కానీ కొద్దిగా ఈ నల్లుల ప్రాబ్లం వల్ల ఖరీదైన మందులు కొట్టాల్సింది వచ్చింది. అది వాతావరణం వల్ల ఖరీదైన మందులు కొట్టినా కాపు కూడా బాగా వచ్చింది. కానీ నల్లులకి, ఈ జమిని వైరస్ కి తట్టుకునే శక్తి ఉంది దీనికి బాగా. అది ఇట్లా వచ్చింది కాపు. కూడా బాగుంది, పెరిగింది, మంచిగా ఉంది. కాయ అయితే ఫుల్ పడ్డది. వీళ్ళంతా కూడా పక్కన రైతులే ఫ్రెండ్స్. వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ అడవి, ఇదంతా ఒక గుట్టల అరణ్య ప్రాంతంలో, ఈ అరణ్య ప్రాంతంలో ఇక్కడ సరైన అవకాశాలే లేవు. అలాంటి అవకాశాలు లేని చోట కూడా ఈ భూమి, ఈ విఘ్నేష్ విత్తనం, ఈ శక్తిధర్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి విఘ్నేష్ విత్తనం బ్రహ్మాండంగా పండుతుంది. ఇక్కడ కూడా పండుతుందంటే ఇది బోళ్ళు రాళ్ళు ఉన్న వ్యవహారం. ఇక్కడ కూడా ఈ తోట ఎంతగానో మండుతుంది అంటే మన సాధారణంగా మరి నల్లరేగలలో, ఎర్రనేగలలో మస్తు పండుతుంది ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను. ఒక్క సంవత్సరానికి మీరు ప్రయత్నించి చూడండి, 1 ఎకరానికి వేసి చూడండి. మీకు అధిక లాభాలు రాకపోతే వచ్చి మళ్ళీ నన్ను అడగండి. ఈ విత్తనం అనేది ప్రతి మార్కెట్లో, మన రాష్ట్రంలో ఏ కొట్లోనే దొరుకుతుందండి. పాపం ఈయన దొరకదని చెప్పి పోయిన సంవత్సరం ఇబ్బంది పడ్డాడంట. ఇప్పుడు అలా కాదండి, మీరు పలానా అక్కడ దొరికిద్ది, ఇక్కడ దొరికిద్ది, ఫోన్ నెంబర్లు ఇస్తాను, వాళ్ళనే కలవండి, అవసరమే లేదు. ఏ మార్కెట్లోనైనా, ఏ షాప్లోనైనా సరే ఇది శక్తిధర్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ విఘ్నేష్ హైబ్రిడ్ మిరప. విఘ్నేష్ అడగండి, ఇది అడగండి, ఖచ్చితంగా దొరుకుతుందండి. మీరు చూడండి. నేను ఎందుకంటే అండి, నేను మిర్చి తోట వేసాను, 2 ఎకరాలు వేసాను. ఎంత లాస్ పోయానంటే, అది కొన్ని తెలిసి తెలవక విత్తనాలు, అవి ఏం విత్తనాలంటే సాయిరాము, వెంకటేశు, నాగార్జున, సత్య, స్వాతి, మేడం, అన్ని పేర్లు ఉన్నాయి కదా సామాన్యంగా. ఇలాంటి పేర్లు వాళ్ళు నమ్మకం చెప్పిచ్చారు. మేము వేసాము. తర్వాత అది ఏమైందంటే గ్రోత్ సరిగ్గా లేదు, వైరస్ చిన్నప్పటి నుంచే వచ్చింది, ఏరుకుళ్ళు వచ్చింది. అందుకే మా తోట వానకు వచ్చి మొత్తం పడిపోయింది. ఇలాంటి విత్తనాలు ఉన్నాయని తెలుసుంటే నేను కూడా వేసేవాడిని.
ముందుకి వచ్చే సంవత్సరం నేను ఖచ్చితంగా నేనైతే ఒక 2 ఎకరాలకి నేను వేసేది 2 ఎకరాల తోట నా 2 ఎకరాలు కూడా నేను విఘ్నేశ్ విత్తనం పెడదాం అనుకుంటున్నాను. మీరు కూడా 1 ఎకరానికి వేసుకోండి, ఖచ్చితంగా మీకు లాభం ఉంటుంది. ఓకేనా? చూడండి నేను తోట మొత్తం కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఏమో రైతు భార్య అంటే ఏమో ఆసామి రైతు భార్య. మీరు చెప్పండి అండి, మీకు ఈ తోట వేస్తారు కదా 20 ప్యాకెట్లు కొనుకొచ్చి, మీకు ఈ తోట ఎలా ఉంది విఘ్నేశ్ విత్తనం? విఘ్నేశ్ వేసినప్పటి నుంచి మంచిగా ఉంది. ఫస్ట్ కా నుంచి పూత గాని కాపు బాగానే వస్తుంది. ఇంకా నల్లి ఉన్నది గాని ఇంకా దాంట్లో తట్టుకొని వచ్చిందంటే గ్రేట్ అనుకోవాలి. అది కాపు కూడా ఇక మంచిగా వస్తుంది. కాయలు కూడా బాగానే ఎదుగుదల కూడా బాగానే ఉంది, మంచిగా ఉంది. ఫ్రెండ్స్, ఇదైతే మచ్చ లేదు, చాలా బారుంది. దగ్గర కలుపు, దగ్గర కలుపు. మనకి ఏరుకుళ్ళు, తర్వాత జముని వైరస్లు, గొప్పాలు కూడా పెద్దగా ఏమి లేవు. అర్థమైతే పెద్దగా ఏమి లేవు. పొడుగు ఉన్నాయి. ఇప్పుడు నేను దాదాపు ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చానమ్మా. ఇలాంటి తోట ఎక్కడ చూడాలి నేను? మొత్తం కూడా ఎండిపోయి రోగాలు వచ్చి మందులు కొట్టలేక వదిలిపెట్టేసి ఉన్న రైతులు చాలా ఎంత దారుణమో అది. ఈ విత్తనం అయితే బాగుందండి, మీరు చూడండి ఖచ్చితంగా. 1 సంవత్సరం ఒకసారి వేసుకొని చూడండి. మీకైతే ఈ సంవత్సరం బాగుంది కమ్మా. మరి ముందుకు ఎన్ని వేస్తారు? ముందుకు వేస్తా ఒక 3 ఎకరాలు. 3 ఎకరాలు వేయండి. ప్రతి రైతుకు చెప్పండి విఘ్నేశ్ విత్తనం బాగుందని చెప్పి ప్రతి రైతుకు చెప్పాలి. అర్థమవుతుందా? బాగుంది విత్తనం కూడా. పూత పిందె కాయ ఈ నల్లి తోటి తట్టుకుంటుందంటే గ్రేట్ అనుకోవాలి. చుట్టుపక్కల మొత్తం పోయినాయి. అది చుట్టుపక్కల మొత్తం నిజంగా పోయినాయి. బాగానే ఉంది విత్తనం అయితే మంచిగా ఉంది. మళ్ళీ వచ్చే సంవత్సరం దీనికి వేస్తా. ఎందుకంటే ఓటేసినట్టుగా వచ్చే సంవత్సరం మళ్ళీ దీనికే వేస్తాను. ఇదే విత్తనం పెడతా. ఇదే విత్తనం పెడతావు. ఫ్రెండ్స్, నిజంగా ఫ్రెండ్స్, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం. ఎందుకు ఎందెందో విత్తనాలు తీసుకొచ్చి బ్రాండెడ్ అన్నమాట ఇది. కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించుకోండి. రైతులు ఇప్పుడున్న పరిస్థితులలో అతివృష్టి, అనావృష్టి, మార్కెట్ లో మందులు దొరకని రోగాలు వస్తున్నాయి. మార్కెట్ లో మందులు దొరకని రోగాలు వస్తున్నాయి. ఈ రోగాలకు తగ్గట్టు విత్తనం విఘ్నేశ్ విత్తనం, శక్తి క్రాప్ సైన్స్ లిమిటెడ్ వాడిది విఘ్నేశ్ విత్తనం. ఖచ్చితంగా 1 ఎకరానికి వేసుకొని చూడండి, ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను మీ గుంటి నాగరాజు. ఎప్పుడు కూడా నిజాయితీగా నెంబర్ 1 గా ఉన్నదాన్ని నేను ప్రమోషన్ చేస్తాను, లేకపోతే నాకు అవసరం లేదు. ఇది నిజం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇక్కడున్న ప్రతి 120 ఎకరాలు తిరిగాను. నేను తిరిగితే కూడా 1.5 ఎకరం విత్తనం వేసినాం. చూడు గింత ఉన్నాయి. కాయలు కూడా మొత్తం నల్లి మొత్తం అది అర్థమవుతుంది కదా. ఇక్కడ ఉన్న పరిస్థితి, ఇక్కడ ఉన్న అన్ని ఎకరాలు చూసాను నేను. అన్నిటిలో నెంబర్ 1 తోట ఇదే. దీన్ని నేను చెప్పడం కోసం వచ్చాను ఫ్రెండ్స్. ప్లీజ్, ఓకేనా? మీ గుంట నాగరాజు. ఆల్వేస్ కీప్ స్మైల్. బాయ్.